అండ్ ముఖ్యంగా డాక్టర్ గారు డయాబెటీస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా చోట్ల మనం విన్నాం కంటి చూపు సరిగ్గా ఉండదు. సో వారికి ఎటువంటి సమస్యలు వస్తాయి అండ్ ఎటువంటి ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది? డయాబెటీస్ అంటే డ్యూరేషన్ మీద ఆధారపడి ఉంటుందండి. మనకు వచ్చిన నుండి ఇంతకాలం 5 years 6 years అని చెప్పేసి ఆధారపడి ఉంటుంది. ఈ డయాబెటీస్ ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది కంటి మీద ప్రభావం. డయాబెటిక్స్తో పాటు వైటల్ ఆర్గన్స్తో పాటు కంటి మీద కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటామండి. డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళు కంటి చూపు తగ్గే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఇంకా దుష్ప్రభావాలు ఇంకా వేరే కంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. లైక్ డయాబెటిక్ రెటినోపతి అని చెప్పాను చూసారా. డయాబెటిక్ రెటినోపతి అనేది 2 రకాలుగా ఉంటుందండి. నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అండ్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. ఈ నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది కొంచెం సివియారిటీ తక్కువ ఉండదండి. ప్రాలిఫరేటివ్ అనేది కొంచెం సివియారిటీ ఎక్కువ ఉన్నది. సో దీంట్లో ఏమిటంటే చిన్న చిన్న మైక్రో వెజల్స్ ఉంటాయండి. ఆ మైక్రో వెజల్స్ నుండి డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళకి అన్కంట్రోల్డ్ డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్మాల్ బ్లీడింగ్స్ రెటినాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా రెటినా పరదా అంటాం చూసారా, రెటినా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా రెటినాలో హ్యూజ్ బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ విట్రియస్ హెమరేజ్ అంటాం అనండి. సో వీటికి అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ చెప్పారు. వీటికి ట్రీట్మెంట్ అంతా ఒకేలా ఉంటుందా, పర్సన్ బట్టి ఉంటుందా, ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? లేదండి, ఇది స్టేజ్ని బట్టి ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ని బట్టి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అండ్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని చెప్పాను. సో నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి, ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి, స్టేజ్ ప్రకారం కొన్నిటికైతే లేజర్స్ ఇస్తామండి. లేజర్ ద్వారా బ్లీడింగ్ వెజల్ని స్టాప్ చేస్తాము. కొంతమందికి అయితే రెటినల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అండ్ కొంతమందికి విట్రాక్టమీ అని చెప్పేసి లోపల బ్లీడింగ్ కానివ్వండి, లేదా రెటినాకు సంబంధించిన రెటినా లేయర్ పరదా ఊడటం, రెటినా డిటాచ్మెంట్ అయిన వాళ్ళకి విట్రాక్టమీ చేసి దాన్ని అంటిస్తామండి. నార్మల్ పొజిషన్ తీసుకొస్తాము.